మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొత్తగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించారు మంత్రి. రాష్ట్రంలో రావణాసురుడి పాలనను ప్రజలు పారద్రోలారు అన్నారు. గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం కూడా పెట్టలేదు అన్నారు. ప్రజాపాలనలో అనేక పథకాలను తాము అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ రామనాసురుడి పరిపాలనని పారదోలి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ, వీటితో పాటు పేద పిల్లలు చదివే హాస్టళ్లలో ఆనాటి ప్రభుత్వం శుద్ధంగా పువ్వు పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఉద్యోగస్తులకి టెన్షన్ గా 1వ తారీఖు నాడు మన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. రైతుని రాజు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఒరేస్తే ఉరే అని ఆనాటి దొర చెబితే ఒరేసిన రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్